క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యాన అంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడనైన ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు తిమోతితో పాటు ఎపఫ్రదీతును కూడా పంపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ సంఘం యొక్క క్షేమము కొరకు అగత్యమని నేను అనుకుంటుని అంటున్నాడు. అగత్యము అని అంటే ఇట్ ఈస్ వెరీ నీడెడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ హ్యావ్ సెండ్, దట్ ఐ మస్ట్ సెండ్. మీ దగ్గరికి ఎపఫ్రదీతును పంపించటము చాలా అవసరము అని నాకు అనిపిస్తుంది అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఈ ఎపఫ్రదీతు అనే వాని గురించి ఇక్కడ తప్ప బైబిల్ ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. తనెవరో, తను ఎక్కడ వాడు, తన రక్షణ ఎక్కడుంది, తను పౌలుతో ఎప్పుడు సాంగత్యం కలిగి ఉన్నాడు, ఇలాంటి అంశాలు ఏవి కూడా బైబిల్లో ప్రస్తావన చేయబడలేదు. కాకపోతే ఈ ఎపఫ్రదీతు అనేవారు పౌలు కొరకు ఫిలిప్పీ సంఘం నుంచి పంపబడిన వాడన్నట్టుగా మనం చూడొచ్చు. అంటే పౌలు యొక్క సహచరుడుగా పౌలుకి ఉపచారం చేయటానికి ఫిలిప్పీ సంఘం నుంచి ఏర్పాటు చేయబడిన వాడుగా మనం ఈయన్ని చూడొచ్చు. అందుకే చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు అదే ప్రస్తావన చేస్తాడు. మీ దూత అన్న మాట, మీ దూత అన్న పదాన్ని వాడతాడు. దాన్ని బట్టి ఎపఫ్రదీతు ఫిలిప్పీ సంఘం నుంచి పౌలు సహచర పరిచర్య కొరకు పంపబడిన వాడు. ఎపఫ్రదీతు అనే మాటకు అర్థము లవింగ్, ప్రియమైన వాడు అన్న మాటను మనం చూడొచ్చు. ఇతగాడు గురించి పౌలు 5 విషయాలు చెప్తాడు. మొదటి 25వ వచనంలో 5 అంశాల గురించి ప్రస్తావన చేస్తాడు. 26 నుంచి ఎందుకు తిరిగి ఆయన వాళ్ళ దగ్గరికి పంపాలి అన్న ప్రస్తావన చూడవచ్చు. సో ఇంతకు మించి ఎపఫ్రదీతు గురించి తిమోతికి ఉన్నంత ప్రాధాన్యత ఎపఫ్రదీతుకు ఉందని నేను అనుకోను. కానీ బట్ స్టిల్ ఎపఫ్రదీతు కూడా పౌలు ఉపచారం చేసిన వారిలో, పరిచర్య చేసిన వారిలో ఒకడు. 25వ వచనంలో పౌలు ఆయనకు 5 బిరుదులు ఇస్తాడు. 5 టైటిల్స్, బిరుదులు ఏమేంటివి అని ఒకసారి పరిశీలన చేసుకుంటే పౌలు అంటాడు, నా సహోదరుడు, జత పనివాడు 2, యోధుడు 3, మీ దూత 4, నా అవసరమునకు ఉపచరించిన వాడైన 5. సో 5 టైటిల్స్. మొదటి 3 తనకు సంబంధించినవి, తర్వాత 2
ఫిలిప్పీ సంఘానికి సంబంధించింది. అంటే ఎపఫ్రదీతు యొక్క బిరుదులు ఒక 3 పౌలు యొక్క వ్యక్తిగత అనుభవంలో నుంచి ఇచ్చిన బిరుదులైతే, తర్వాత 2 బిరుదులు ఫిలిప్పీ సంఘముకు అతని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని బిరుదులుగా, టైటిల్స్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిగా పౌలు ఆయన్ను బ్రదర్, నా తోటి సహోదరుడు అన్న మాటను వాడుతున్నాడు. చాలామందికి పౌలు ఈ పదాన్ని వాడతాడు. బ్రదర్, సహోదరుడు. పౌలు ఎందుకు ఆ మాట అంటాడంటే, ఇద్దరికీ ఒకటే ఆలోచన, ఇద్దరు ఒకటే దృక్పథంతో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పౌలు నా సహోదరుడు అన్న పదాన్ని వాడతాడు. ఇక్కడ తల్లికి పుట్టినవాడనే ఉద్దేశం కాదు, కానీ అన్నదమ్ములకి ఉన్న ఆలోచన దృక్పథం ఎట్లాగైతే ఉంటుందో వారి పట్ల కూడా, వారిరువురికి కూడా అట్లాంటి దృక్పథం ఉంటుంది అన్నది పౌలు యొక్క ఉద్దేశం. రెండోది, పౌలు వాడిన మరొక బిరుదు ఏంటంటే ఫెలో వర్కర్. ఫెలో వర్కర్ అంటే తెలుగులో మనం గమనించుకుంటే జత పనివాడు అని. జత అంటే అతను లేకుండా నేనేం పని చేయలేదు అని. జత జత అన్నప్పుడు మనం జతెడ్లు, 2 ఎడ్లు, ఒక ఎద్దుతో పని అవుతాం. జత అంటే ఖచ్చితంగా ఇంకొకడు ఉండాలి. సో పౌలు ఎపఫ్రదీతుతో జత పనివాడు అంటున్నాడంటే, అతడు లేకపోతే నేను చేయగలిగేవాడిని కాను అన్న ఉద్దేశం. సో పౌలుకి ఎపఫ్రదీతు జత పనివాడు. అంటే ఐ మస్ట్ నీడ్ హిమ్ ఫర్ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాల్లో అతడు నాకు చాలా అవసరమై ఉన్నాడు. అతడితో కలిసి నేను, నాతో కలిసి అతను చాలా చేశాము అన్న అర్థం వచ్చేలాగా ఆ మాటను వాడుతున్నాడు. తర్వాత ఫెలో సోల్జర్, యోధుడు, జత పనివాడు, యోధుడు, నాతోటి యోధుడైన అన్న మాటను కూడా పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోధుడు అన్నప్పుడు పౌలు ఆత్మీయ యోధుడని. యోధుడంటే కత్తులు, డాలు తీసుకొని వెళ్ళి పోరాడలేదు. చెరసాల్లో ఉన్న పౌలుకి ఎపఫ్రదీతు యోధుడు ఎలాగయ్యాడు? పౌలు ఏమన్నా పోరాడా? ఫిజికల్గా, శారీరకంగా ఎట్లాంటి పోరాటం చేయలేదు, కానీ విశ్వాస విషయంలో, ప్రభు విషయంలో చెరసాల్లో పౌలు పోరాడుతున్నాడు కాబట్టి అతడితో పాటు పోరాడటానికి ఆత్మీయంగా ఎపఫ్రదీతును మనం చూడొచ్చు. ఇది మూడవది. నాలుగవది, మీ దూత అన్న పదాన్ని వాడాడు. దూత అంటే మెసెంజర్, అంటే ఫిలిప్పీ సంఘం నుంచి పంపబడిన దూత. యోగక్షేమాలు తెలుసుకోవటానికి, తమ ఉద్దేశాలను పౌలు ఉద్దేశాలు తాము తెలుసుకోవటానికి ఫిలిప్పీ సంఘము ఎపఫ్రదీతును దూతగా పంపించింది. పౌలు ఎపఫ్రదీతును దూతతో పోల్చాడు అని అంటే హైయెస్ట్ డిగ్రీ ఇచ్చినట్టే, పెద్ద బిరుదు, టైటిల్ ఇచ్చినట్టే. ఎందుకనంటే దూత అన్న పదము సర్వసాధారణంగా అందరికీ పౌలు ఇవ్వడం. నమ్మకమైన వాడు, సమాచారాలని క్షేమంగా చేర్చేవాడు, మధ్యలో ఎట్లాంటి సొంత ఉద్దేశాలు, ఆలోచనలలో పెట్టకుండా వారేమన్నారో వీరికి, వీరేమన్నారో వారికి క్షేమమైన సమాచారాన్ని పంపించటం అన్న పదం దూత. ఆ దూతను వాడారు. ఆ టైటిల్ ఎపఫ్రదీతుకు వాడటం అన్నది ఎపఫ్రదీతు సంపాదించుకున్న ఒక మంచి పేరుగా మనం చూడొచ్చు. తర్వాత ఇంకొక పదాన్ని కూడా పౌలు భక్తుడు వాడాడు. నా అవసరమునకు
ఉపచరించిన వాడునైనా, ఉపచరించటం అంటే పరిచర్య చేశాడు. పౌలు యొక్క బేసిక్ డైలీ నీడ్స్. చెరసాల్లో ఉన్నాడు కాబట్టి ఫిలిప్పి సంఘము ఎపఫ్రదీతును ఎళ్లి చూసుకోయ్యా, ఆయనకి ఏదన్నా అవసరాలు ఉంటాయి. పౌలు రెంటెడ్ హౌస్‌లో ఉన్నట్టుగాడు ఫ్రీగానే ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ పౌలుకి రెగ్యులర్ డైలీ నీడ్స్ ఉంటాయి. ఎందుకంటే పౌలు కాస్త బలహీనంగా ఉన్నాడు. చెరసాల్లో ఉంటేనే మాక్సిమం బలహీనతకు గురవుతాం. సో, పౌలు బలహీనంగా ఉన్నాడు కాబట్టి పౌలు యొక్క అవసరతలు తీర్చటం కొరకు ఎపఫ్రదీతును పంపించింది ఫిలిప్పి సంఘము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎపఫ్రదీతుకు ఉన్న క్రెడిబిలిటీ, ఆ నమ్మకత్వం. సో, ఇది ఎపఫ్రదీతుని గురించిన బ్రీఫ్ ఇన్ ఇన్ఫర్మేషన్. అయితే పౌలు తనను పంపించాలనుకుంటున్నాడు తిరిగి వారి దగ్గరికి. ఎందుకు? దానికి కారణాలేంటన్నది తర్వాత వచనాల్లో నుంచి మనం చూడొచ్చు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.